అనకాపల్లి జిల్లా బచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో బీఎస్ రోడ్డుపై గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత లలితా నారాయణమూర్తి నాయకత్వంలో వినూత్న నిరసన చేపట్టారు. గుంతల్లో వరి నాట్లు వేసి గేదెను కడుతూ ఇదేమీ ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ బిఎన్ రోడ్ భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు అధ్వానంగా ఉండడంతో చాలా ఘోరంగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడే వినూత్న రీతిలో ఇక్కడ పశువుల్ని కూడా పెద్ద పెద్ద గోతులు ఉండడంతో పశువుల్ని కూడా కడడం అలాగే వడినాట్లు కూడా వేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఈ వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి కూడా కనీసం ఈ ప్రధాన రహదారి ఈ భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు ప్రధాన రహదారి చూడడం నియోజకవర్గానికి. ఎందుకంటే అక్కడి నుంచి గంధవరం నుంచి రోలుగుంట వరకు 4 మండలాల ప్రధాన రహదారి. 4 మండలానికి 150 గ్రామాలు. ఇటు చోడవరం మండలం కానీ, బుచ్చిపేట మండలం కానీ, రావుకత్తం మండలం కానీ, రోలుగుంట మండలం కానీ, అలాగే ఈ ప్రధానమైన రహదారి దాదాపు 150 గ్రామాలు ఈ రహదారిని కొనే రాకపోకలు సాగిస్తున్నాయి. అలాంటి రహదారిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత అలసత్వంగా వహించడం చాలా దుర్మార్గం. కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పారు, హామీ ఇచ్చే రాష్ట్రంలో ఏమి ఇచ్చారు, హామీ ఇంటింటికి తిరిగి ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు చేయలేదు, అందువల్ల మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, ఇక్కడ గెలిపించండి, మేము గెలిచిన 3 నెలల్లో ఈ రోడ్డు వేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు స్థానిక శాసనసభ్యుల వారు కేఎస్ఎన్ రాజు గారు అలాగే గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి దాదాపు 13 నెలలు అవుతుంది. వాళ్ళు హామీ ఇచ్చి 3 నెలలు చేతనన్నది ఇంకా ఇప్పుడు 9 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది. ఇప్పటికొచ్చి కనీసం ఇవి రోడ్లలోనే ఉన్నాయి, గోతులు కాదు నూతులు, కనీసం ఒక తట్ట మట్టి కనీసం గోతులు కూడా కప్పలేని పరిస్థితి ఉంది ఈరోజు. ఎంత దుర్మార్గం అంటే మొన్నే రాజుగారు ఇక్కడ స్థానిక శాసనసభ్యుల వారు ఆయన కూడా మరి ఆయన అధికార పక్ష ఎమ్మెల్యే అనుకుంటున్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యే అనుకుంటున్నారు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయన కూడా గోతులు దిగారు. మొన్న గోతులు దిగి ఫోటో తీసుకుని గోతులో దిగడం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీరు గోతులో దిగొద్దు, మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీ నాయకులు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇక్కడ నిధులు తెచ్చి ఇక్కడ రోడ్డు వేయండి, మీరు గోతులో దిగాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీ చేతిలో అధికారం ఉంది, మీరు చెయ్యొచ్చు. అంతేగాని మీరు గోతులో దిగి ఈ మెయిన్ రోడ్డు మానేసి ఇటే మన తట్టబంత రూటు తోటకూర రూటు బుచ్చిపేట నుంచి అలాగా గౌరీపాట రూటు పోకుండా ఇటేపు వెళ్ళి ఇవన్నీ రోడ్లన్నీ చేయాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు ఈ రోడ్డు మీద ప్రయాణించిన వాళ్ళు చాలా పడిపోయి అంగవైలికి వెళ్ళి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు. ఈ రోడ్డుపై వాహనాలు కూడా తిరగబడిపోయి చాలామంది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దయచేసి మీ అందరూ కూడా చెప్తున్నాను, గతంలో ఇప్పుడు ఇదోసారి 10సారి 11 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం కార్యక్రమం అయింది. కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. కనీసం
ప్రజలకి మీద కనీసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రధాన సమస్య. దీన్ని ఏదోలా తీరుద్దామని ఒక ఆలోచన ఒక అధికారికి కానీ ఒక నాయకుడికి కానీ ఎవరు కూడా ఆలోచన చాలా దుర్మార్గం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. కనీసం ప్రజల అవసరాలు కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే చాలా దుర్మార్గంగా ఉంది. ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయి. కూటమికి ఓటమే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే రేపు స్థానిక ఎలక్షన్లో రేపు 2029 ఎలక్షన్లో కూటమికి భారీ ఓటమి కూడా చెవి చూస్తారని చేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ వెంటనే తక్షణమే ఈ రోడ్డు వెంటనే వీగిపోతే రోడ్డు వెంటనే చేయకపోతే మేము ఉత్తబాధిపతిన ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన ప్రజల తరపున మేము పోరాటం చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించి మా కార్యకర్తలు బెదిరించి మా మీద కేసులు పెడుతున్నారు. ఎవరైనా ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నినా వాళ్ళపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా చాలా దుర్మార్గం. ఇది మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజల సమస్యల్ని ఈరోజు మీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం. దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలు తీర్చండి, ఈ సమస్యలు ప్రధాన సమస్యలైన రోడ్లు తీర్చండి అని చెప్పి ప్రధాన సమస్య రోడ్డు వేయండి అని చెప్పి మేము చెప్తున్నాం తప్ప వేరే విషయంగా ఏమీ చెప్పట్లేదు. వెంటనే మీరు తక్షణమే ఈ రోడ్డు వేయకపోతే మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం.